మనలో చాలామంది ఎస్బీఐ బ్యాంక్‌కి వెళ్తూ ఉంటాం. సర్వీస్ అనేది ఏమాత్రం బాగోదు మనందరూ తెలిసిందే. ఎప్పుడూ గూడా లంచ్ తర్వాత రమ్మని చెప్పి వాళ్ళు చెప్తూ ఉంటారు. సో, సర్వీసెస్‌తో మనం ఏమాత్రం కూడా సాటిస్ఫై అవ్వం. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇలాంటి ఎక్స్‌పీరియన్స్ ఒకటి రాజస్థాన్‌లో ఒక పర్సన్‌కి ఏర్పడింది. సో, అతను మనలా అయితే ఊరుకోలేదు. ట్విట్టర్ వరకు తను వెళ్లి న్యూస్‌ని పోస్ట్ చేయడం జరిగింది. ఒకసారి అతను ఎవరు? ఎందుకలా చేశాడు? ఒకసారి క్లియర్‌గా మనం చూద్దాం. సో, రాజస్థాన్‌కి చెందిన ఒక వ్యక్తి ఎస్బీఐ బ్యాంక్ వెళ్ళడం జరిగింది. అతను వెళ్ళగానే ఆ బ్యాంక్‌లో అక్కడ తనకు కావాల్సిన సర్వీస్ అందించడానికి ఒక్కళ్ళు కూడా లేరనమాట. కట్టకట్టుకుని బ్యాంక్ ఎంప్లాయీస్ అందరూ ఒకేసారి లంచ్‌కి వెళ్ళడం జరిగింది. అతను లోపలికి వెళ్ళగానే అతనికి ఎంప్టీ చైర్స్ మాత్రమే కనిపించాయి. అక్కడ ఎంప్లాయీస్ మాత్రం ఏమీ కనిపించదు. సో, ఎస్బీఐ బ్యాంక్ ఏం చెప్తుందంటే, అసలు మాకు ప్రత్యేకంగా లంచ్ బ్రేక్ అంటూ ఏమి ఉండదని చెప్పి ఆ బ్యాంక్ ఎప్పుడు చెప్తూ ఉంటది. సో, అక్కడ ఎంప్టీ చైర్స్ చూసిన అతను ఫోటో అనేది క్యాప్చర్ చేశారనమాట. ఆ ఎంప్టీ చైర్స్‌ని ఒక ఫోటో తీసుకొని తను తన ట్విట్టర్‌లో పోస్ట్ చేయడం జరిగింది. తను ఏమంటున్నాడంటే మధ్యాహ్నం 3 గంటలవుతుంది. ప్రతి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ లంచ్‌కి వెళ్ళిపోవడం జరిగింది. ఎస్‌బీఐ ఏమో మాకు ప్రత్యేకంగా లంచ్ పీరియడ్ అనేది లేదు అంటుంది. కానీ ఇక్కడ చూస్తే ఒక్కళ్ళు కూడా లేరు. సీట్లన్నీ ఖాళీగా ఉన్నాయి అని చెప్పి తను పోస్ట్ చేయడం జరిగింది. అలాగే స్టాఫ్ అనేవాళ్ళు కంబైన్డ్‌గా ఒకేసారి కట్టకట్టుకుని లంచ్‌కి వెళ్ళిపోయారని చెప్పి తన పోస్ట్‌లో ట్వీట్ చేయడం జరిగింది. ఇక్కడ మనకి ఎస్‌బీఐ సేవలు మాత్రం కట్ ఇట్. అలాగే తను లాస్ట్‌లో ఏమంటున్నాడంటే, ఎన్ని బ్యాంకులు మారినా కూడా ఎస్‌బీఐ మాత్రం ఇలాగే ఉంటుంది. ఎప్పటికీ మారదని చెప్పి ఆ ట్వీట్‌లో ఆయన పోస్ట్ పెట్టడం జరిగింది. ఆ పర్సన్ అలా ట్వీట్ చేసిన వెంటనే దానికి ఎస్‌బీఐ అనేది రిప్లై ఇవ్వడం జరిగిందనమాట. సో, ఎస్‌బీఐ ఆ ట్వీట్‌కి రిప్లై ఏమంటుందంటే, మీకు కలిగిన అసౌకర్యానికి మేము చింతిస్తున్నాము. అక్కడ మనకి బ్రాంచ్‌లో ఫోటోగ్రఫీ అనేది ప్రొహిబిటెడ్. మీరు ఫోటోలు తీయకూడదు అని చెప్పి ఎస్‌బీఐ నుంచి ఒక ట్వీట్ రావడం జరిగింది. అలాగే ఈ ఫోటో ఎవరన్నా మిస్‌యూజ్ చేస్తే గనక, అంటే ఇతను ఆ ఎంప్టీ చైర్స్‌ని ఫోటో తీసి పోస్ట్ చేశాడు గదా! ఈ ఫోటోని ఎవరన్నా మిస్‌యూజ్ చేస్తే గనక మీదే బాధ్యత అని చెప్పి అటువైపు నుంచి ఒక రిటర్న్ ట్వీట్ అయితే రావడం జరిగింది. ఇంకా మీరు తీసిన ఫోటోస్‌ని ఇమ్మీడియేట్‌గా డిలీట్ చేయండి అని చెప్పి ఎస్‌బీఐ నుంచి మనకొక రిప్లై రావడం జరిగింది. సో, ఫోటోస్ రిమూవ్ చేయమని ఎస్‌బీఐ అంటుంది. ఆహ్, ఎప్పటికే తను పెట్టిన వెంటనే ఇన్‌స్టంట్‌గా ఆ పోస్ట్ అనేది వైరల్ అయితే అయిపోవడం జరిగింది. సో, దీని మీద నెటిజన్స్ కూడా రియాక్ట్ అవుతున్నారు. ఆ బ్యాంక్ సర్వీసెస్ అంతే. ఎప్పుడూ కూడా కరెక్ట్ టైంకి సర్వీసెస్ ఇవ్వరు. అండ్ ఎన్ని బ్యాంకులు మారినా కూడా ఎస్‌బీఐ బ్యాంక్ అనేది ఇంకా మారదు అని చెప్పి నెటిజన్స్ అప్పటికే వాళ్ళు రియాక్ట్ అవ్వడం జరిగింది. ఈ విధంగా తనకు కలిగిన అసౌకర్యాన్ని అక్కడితో వదిలేయకుండా తన ట్వీట్ రూపంలో ఇలా పోస్ట్ చేశాడు. దానికి నెటిజన్స్ కూడా రియాక్ట్ అయ్యాడు. మరి చూద్దాం, ఎస్‌బీఐ బ్యాంక్ చాలా పెద్ద నెట్వర్క్. ఇప్పటికన్నా మారి తన సర్వీసెస్‌ని ఇంప్రూవ్ చేసుకుంటే చాలామంది కస్టమర్స్ హ్యాపీ